మనం నిరంతరం అనేక సవాళ్లు, ప్రతికూల పరిస్థితులతో కూడుకున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒకరి విమర్శ, ఒక ఆకస్మిక నష్టం లేదా సమాజంలో జరిగే పరిణామాలు ఇవన్నీ మనల్ని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. గాలులకు అటు ఇటు ఊగిసలాడే ఆకులా చాలామంది గెలుపుకు పొంగిపోతూ, ఓటమికి కృంగిపోతూ, ఇతరుల మాటలకు తీవ్రంగా స్పందిస్తూ తమ ప్రశాంతతను కోల్పోతుంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ మన మనశ్శాంతిని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితులలో అయినా ఇతరుల భావోద్వేగాలకు, వాటి దాడికి గురి కాకుండా స్థిరంగా ఉండడమే నిజమైన ఆత్మస్థైర్యం. భావోద్వేగాలకు అతీతంగా ఉండడం అంటే రాతి గుండె చేసుకోవడం లేదా ప్రేమ ఆప్యాయతలు లేకుండా జీవించడం కాదు. దాని అర్థం బయట ఎంత తుఫాను ఉన్నా మన అంతరంగంలో ప్రశాంతతను కాపాడుకోవడమే. ఈ స్థిరత్వాన్ని మనం ఎలా సాధించవచ్చు? సంఘటనకు, మన స్పందనకు మధ్య సమయం ఇవ్వడం. మన జీవితంలో ఏదైనా ప్రతికూల సంఘటన జరిగినప్పుడు లేదా ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు వెంటనే స్పందించడం మానవ నైజం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎదుటి వారి మాట మిమ్మల్ని గాయపరచలేదు. ఆ మాటను మీరు స్వీకరించిన విధానమే మిమ్మల్ని బాధ పెడుతుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తక్షణమే ఆగ్రహం లేదా బాధ వ్యక్తం చేయకుండా కాసేపు ప్రశాంతంగా ఆలోచించే వ్యవధిని అలవాటు చేసుకోండి. నంబర్ 2, నియంత్రణ లేని విషయాలను వదిలేయడం. ఈ ప్రపంచంలో 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి మన నియంత్రణలో ఉండేది, రెండవది మన నియంత్రణలో లేనివి. ఇతరుల ప్రవర్తన, వారి అభిప్రాయాలు, గతంలో జరిగిన సంఘటనలు మన చేతుల్లో లేవు. వాటి గురించి ఆలోచించి మానసిక ఆందోళన చెందడం వ్యర్థం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. వీటిపై మాత్రమే దృష్టి పెట్టండి. పరిణామాలకు అతీతంగా ఉండడం. నంబర్ 3, విజయాన్ని ఆనందంగా స్వీకరించండి, కానీ దానిని తలకెక్కించుకోవద్దు. వైఫల్యాన్ని ఒక పాఠంగా చూడండి, కానీ దానిని మీ వ్యక్తిత్వానికి కొలమానం అనుకోవద్దు. దేనికి అతిగా అతుక్కుపోకుండా నాన్ అటాచ్మెంట్ పాలసీతోనే ఉన్నప్పుడు జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని కలవరపరచలేవు. నంబర్ 4, ఆత్మ పరిశీలన అలవాటు చేసుకోవడం. ఎప్పుడైనా భావోద్వేగాల తుఫాను మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మనకున్న ఈ సమస్య 5 ఏళ్ల తర్వాత కూడా నాకు ఇంతే పెద్దగా కనిపిస్తుందా? నా మనశ్శాంతిని పణంగా పెట్టేంత తీవ్రమైనదా ఇది? చాలా వరకు సమాధానం కాదు అనే వస్తుంది. జీవితంలో వచ్చే తుఫానులను మనం ఆపలేకపోవచ్చు, కానీ మన మనస్సు అనే పడవను సురక్షితంగా నడుపుకునే శక్తి మన చేతుల్లో. పడిపోతే మళ్ళీ లేస్తా, మట్టి అంటుకున్న నవ్వుతా, గాలి ఎటు వీసినా సరే నా అడుగు వెనక్కి తగలదు. చిన్న గాయం పెద్ద బలమై నాలోనే నెమ్మదిగా నిండుతుంది. నన్ను నేనే వదలనుగా, నాలో ఉన్న అగ్ని ఆరదు. భయానికి తల వంచనుగా, ఈ గుండె మార్గమానదు. పట్టు మనసు నన్నెవ్వరూ ఆపలే.
నన్ను చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు దారిలో నిలబడతారు. ఒక్క రాత్రి కాదు నా ప్రయాణం నిశ్శబ్దంలో నెరవేరుతుంది. చేతిలో పగులు ఉన్న కలలోని బలం చేరదు. నన్ను నేనే వదలనుగా నాలో ఉన్న అగ్ని ఆరదు. భయానికి తల వంచనుగా ఈ గుండె మార్గమానదు. పట్టు మనసు పట్టు మనసు నన్నెవ్వరూ ఆపలేరు. పట్టు మనసు పట్టు మనసు నేను నన్నే గెలుస్తాను. పట్టు మనసు నేను నన్నే గెలుస్తాను. ఒక్క క్షణం కూలినా నా పేరు అక్కడే నిలుస్తుంది. మూసిన తలుపుల వెనుక నా కోసం వెలుగు